ఈరోజు మనము వైకే టీవీ తరపున జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఆయన గురించి నాకు తెలిసినటువంటి ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. జ్యోతిరావు పూలే గారు ఆయన చిన్ననాటి నుంచే ఈ కుల వ్యవస్థ గురించి ఎంతగానో పోరాటం చేస్తూ వచ్చారు. అప్పుడు మనకు జరిగినవన్నీ కూడా బాల్య వివాహాలే అండి. ఆయనకు చిన్నతనంలోనే సావిత్రిబాయి గారిని పెళ్లి చేయడం జరిగింది. ఆమెను పెళ్లి చేసినప్పటి నుంచి అప్పుడు ఆడపిల్లలంటే వంటింటికి మాత్రమే పరిమితము, గడప దాటి బయట రాకూడదు, ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకోవాలి అనే కట్టుబాట్లతో పెరిగేటటువంటి రోజులు. అటువంటి సందర్భాల్లో కూడా పూలే గారు అయితే ఆమెకు ముందుకొచ్చి, ఏం లేదు, ఈ రోజు నుంచి నేను నీకు చదువు నేర్పిస్తాను అని చెప్పాడంట ఆయన. ఆ విధంగా ఆయనకు ఫస్ట్ తన భార్యకే ఆయన చదువు నేర్పించడం జరిగింది. ఆ విధంగా అప్పుడు తన వంటగదిలో ప్రారంభించినటువంటి అక్షరాలు అనేటటువంటిది ఆమె ఒక గొప్ప స్థాయికి, ఇప్పుడు మనము మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాము. ఇంకా ఆయనే ఒక ప్రత్యేకంగా ఒక మతాన్ని కూడా ఏర్పాటు చేయడము, సత్యశోధక సమాజం అని ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ అన్ని మతాలు రావచ్చు, అన్ని కులాలు రావచ్చు, అందరూ వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకోవడము, వేరే వేరే మతాలలో కూడా వివాహాలు చేపించడము. అంటే కులం గొప్పది కాదు, మతం గొప్పది కాదు, అందరు సమానమే, అందరూ ఒక్కటే అని ఒక కొత్త సత్య శోధక సమాజం అనేటటువంటి ఒక సమాజాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆయన గురించి నా దగ్గర మాట్లాడించడము నాకు చాలా సంతోషంగా.